విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. చీపురుపల్లి సిహెచ్సిలో హెచ్పివి వ్యాక్సినేషన్ ని ప్రారంభించారు ముఖ్యమంత్రి. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నివారింపదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఆ లైవ్ దృశ్యాలు చీపురుపల్లి నుంచి మనం చూస్తున్నాం. నోడల్ ఆఫీసర్ ఫర్ స్టేట్ అమ్మను క్యాన్సర్ గురించి నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ గురించి మన ఎక్స్పర్ట్స్ డిసీజ్ బటన్ చేసి ఓకే. నువ్వు ఎక్కడ పని చేస్తాము? కమిషనర్ మీద అక్కడ ఉన్నారు. స్టేట్ గుడ్. ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఏం కావాలనుకుంటున్నావు మనం? డాక్టర్ సార్. హాస్పిటల్కి వచ్చాక డాక్టర్ కావాలనుకున్నా? లేదు సార్. కానీ రైట్, చీపురుపల్లి నుంచి లైవ్ దృశ్యాలవి. ఇక రాజస్థాన్ అజ్మీర్ వేదికగా హెచ్పివి టీకాలు ప్రారంభించారు ప్రధాని మోదీ. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 14 ఏళ్ల బాలికలకు గార్డాసిల్ టీకాను ఫ్రీగా అందిస్తున్నారు. 1,15,00,000 టీకాలు టార్గెట్గా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. హెచ్పివి టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 ఇలా 4 రకాల గర్భాశయ క్యాన్సర్ల నుంచి ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. బాలికలకు 2 డోసుల్లో గార్డాసిల్ 4 టీకా అందిస్తారు. ఏటా 1,15,00,000 మంది బాలికలకు ఈ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైట్, చీపురుపల్లి అలాగే రాజస్థాన్లోని అజ్మీర్ ప్రోగ్రామ్స్ని లైవ్లో చూసాము. ఇక హైదరాబాద్లో మంత్రి దామోదర రాజనరసింహ కూడా కార్యక్రమాన్ని చేపట్టిన దృశ్యాలు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. హైదరాబాద్లో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభించారు. తెలంగాణలో 4.6 లక్షల బాలికలకు ఈ టీకా అందించనున్నారు. ముఖ్యంగా 14 ఏళ్ల బాలికలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 2025లో తెలంగాణలోనే 3,233 కేసులు నమోదయ్యాయి. బాలికల్లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాల్టి నుంచి ఫ్రీగా ఈ హెచ్పివి టీకా అందిస్తోంది. ఒక వ్యాక్సిన్ డోసు తీసుకోవడంతో బాలికలకు సంబంధిత వైరస్ల నుంచి దీర్ఘకాలిక రక్షణ ఉంటుంది. లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. చీపురుపల్లిలో సీఎం చంద్రబాబు బాలికలతో ముచ్చటిస్తోన్న దృశ్యాలవి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అలాగే రాజస్థాన్లో ప్రధాని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక బాలికకు టీకా ఇస్తుంటే పక్కనే ఉండి ఆ బాలికతో మాట్లాడిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ఇక హైదరాబాద్లో మంత్రి దామోదర రాజనరసింహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.